నమస్తే క్యూబ్ టీవీ, నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ వై జయరామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. రైట్, గత 2 రోజుల నుంచి బాగా హాట్ టాపిక్ ఈ బెంగళూరు రేప్ పార్టీలో హేమ గారు ఉన్నట్టు. సో 2 డేస్ నుంచి ఏమంటే ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసినట్టు, ఏదో బిర్యానీ వీడియో లేదా నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నట్టుగా జనాల్ని మబ్బు పట్టించింది. కానీ ఈరోజు తనకి టెస్ట్ చేయంగా పాజిటివ్ వచ్చింది. సో దాని గురించి మీ మాటల్లో. సో ఈ విధంగా డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు జనరల్గా ఈ రేవ్ పార్టీల్లో హై కల్చర్ ఎండ్లో సాధారణంగా జరుగుతున్న పార్టీలు ఇవి. అయితే పట్టుబడినప్పుడు మాత్రము ఈ విధంగా మనకు మీడియా ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు, ఆ తర్వాత తెలిసిపోతుంది, మీడియాకు వాళ్ళు తెలిసిపోతుంది దాన్ని ఎవరు పట్టుబడ్డారు లేదని. జనరల్గా పట్టుబడిన వాళ్ళు చాలామంది, అంటే ఇప్పుడు ఈ హిమాని గారు కాదు కానీ చాలామంది ఏంటంటే అడిక్షన్లో ఉన్నప్పుడు, అలవాటు పడినప్పుడు దాన్ని జనరల్గా వాళ్ళు డినైల్ చేయదు, దాన్ని నాకు సంబంధం లేదని చెప్తూ ఉంటారు. అయితే అది ఉందా లేదా అనేది తర్వాత టెస్ట్లో బయట ఇప్పుడు స్పాట్లో పట్టుబడినప్పుడు పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే వాళ్ళు వదిలిపెట్టరు పోలీసు వాళ్ళు. ఇటువంటిది డ్రగ్స్ అనేది ఎక్కువ అవుతుంది ఈ మధ్య కాలంలో. కాబట్టి స్పాట్లో పట్టుబడినప్పుడు అక్కడ కేసు బుక్ అవుతుంది, అవన్నీ ఎంటర్ అవుతాయి. అయితే వాళ్ళు ఆ డ్రగ్ తీసుకున్నారా లేదా, సపోజ్ అక్కడ ఉన్నా కూడా ఇంకా స్టార్ట్ చేయకపోవచ్చు, లేదా ఎక్కువ మోతాదు తీసుకోకపోవచ్చు, లేదా ఆల్కహాల్ లాంటిది కూడా తీసుకుండవచ్చు. డ్రగ్స్ అనేది ఇప్పుడు పట్టుబడింది, పాజిటివ్ వచ్చింది అని చెప్తున్నారు కాబట్టి డ్రగ్ టెస్ట్లో ఒక 2 డేస్ తర్వాత అనుకుంటాను. సో పట్టుబడింది, పాజిటివ్ వచ్చింది డ్రగ్ టెస్ట్లో అంటున్నారు. అయితే ఏ రకమైన డ్రగ్స్ వాడినది వరకు మనకు ఇప్పటివరకు తెలియదు. బట్ డ్రగ్ వాడినట్లయితే మనకు ఒక 2-3 వీక్స్ ఏదైనా డ్రగ్స్ వాడినట్లయితే అసలు టెస్ట్ ఇలా చేస్తారు సార్. దాని అంటే నేను విన్న ప్రకారం ఏంటంటే సార్, వాష్రూమ్లో యూరిన్లో ఒకటి అని, లేదా హెయిర్ తీసుకుని శాంపిల్స్ ఒకటని, లేదా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చేస్తారు అనేది నాకు వరకు తెలిసింది. నిజంగా ఇలా చేస్తారు సార్? అంటే తీసుకుంటే 24 అవర్స్ ఉంటుందా, లేక ఇన్ని డేస్ మన బాడీలో అది ఉంటుంది సార్? ఇక ఈ డ్రగ్స్ తీసుకునే శాతము బట్టి ఎన్ని రోజులు ఉంటుందని ఉంటుంది. జనరల్గా 2-3 రోజులు తీసుకునేది అయితే డ్రగ్ డెఫినెట్గా ఉంటుంది. దాదాపు చాలా రకాల డ్రగ్స్ తీసుకుంటే ఇవన్నీ గంజాయి కానీ, ఇవన్నీ నికోటిన్ కానీ, తర్వాత ఇతర ఓపియం కానీ, కొకైన్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 3 నుంచి 4 వారాలు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. అదంటే ఉపయోగించే సబ్స్టెన్స్ ఎంత మోతాదులో తీసుకున్నారో, ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయడం అంటే యూరిన్ టెస్ట్, ఇప్పుడు 12 ప్యానల్ టెస్ట్ ఉంది, యూరిన్ గా టెస్ట్ చేయొచ్చు, బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. దాని శాంపిల్లో పట్టుబడిపోతుంది ఏ డ్రగ్ తీసుకున్నారనేది. సో డోప్ టెస్ట్ అంటాం మనం. డోప్ టెస్ట్ అంటే మనం అథ్లెటిక్స్లో, గేమ్స్లో వాళ్ళు చాలామందికి అందరికీ టెస్ట్ చేస్తారు. అది దాంట్లో ఏదో కొన్ని రకాల సింథటిక్ డ్రగ్స్ వాడుతున్నా కూడా వాళ్ళు కొన్ని శక్తిని పెంచే డ్రగ్స్ కొన్ని ఉంటాయి. అవి వాడు బాగా పరిగెత్తడానికి కానీ, మంచిగా యాక్టివ్గా పాల్గొనడానికి కొన్ని రకాల డ్రగ్స్ ఆ డోప్ టెస్ట్లో కూడా బయటపడుతుంటాయి. కాబట్టి ఈ టెస్ట్లు చేసినప్పుడు బయటపడుతుంది. రైట్ సార్, చివరిగా మనం డ్రగ్స్ తీసుకోవడం వల్ల బాడీకి ఎట్లాంటి డిసీజ్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఆల్కహాల్ వల్ల ఊపిరితిత్తులు, స్మోక్ వల్ల ఊపిరితిత్తులకి లోపల కడుపులో ఇన్ఫెక్షన్స్ అని నానా విధాలుగా మనం చూస్తున్నాం. బట్ డ్రగ్స్ ఎలాంటి బాడీ పార్ట్ని హార్మ్ చేస్తుంటుంది సార్? సో డ్రగ్స్ తీసుకుంటే అంటే మనకు మళ్ళీ ఇక్కడ అగైన్ డ్రగ్స్ అనేది ఏ రకంగా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. డ్రగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్, తర్వాత స్మోకింగ్ గుట్కా, టొబాకో ప్రొడక్ట్స్ దాని కాంబినేషన్గా తీసుకుంటుంటారు జనరల్గా. డ్రగ్స్ అంటే ఎక్కువగా మనకు గంజాయి ఎక్కువగా కామన్గా తీసుకుంటుంది. ఇక్కడ గంజాయి తీసుకుంటుంటారు, ఓపియం తీసుకుంటారు. తర్వాత ఓపియం నుంచి కానీ, తర్వాత గంజాయి నుంచి కానీ లిక్విడ్ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు హ్యాష్ ఆయిల్ అని, యాసిస్ ఆయిల్ అని, ఇలాంటివి కూడా తీసుకునే సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ గంజాయి లాంటివి ఓపియం ఓపెన్ మార్కెట్లో అమ్మితే పట్టుకుంటారని చెప్పి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన లిక్విడ్ ఫామ్లో ఈ పబ్బులలో రేవ్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇది వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ డ్రగ్స్ అనేది ఏ శాతంలో ఎంత శాతం తీసుకున్నారు దాన్ని బట్టి మనము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరము. డ్రగ్స్ ఏదైనా సరే మనము వాటిని దూరం ఉండాలా. ఎందుకంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఏమిటంటే వాటిని ఉపయోగించడం వల్ల ఏమైతే యువత కానీ ఎక్కువగా వాళ్ళ వైపు ఈ చెడు వ్యసనాలు మళ్ళీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా సెలబ్రిటీస్కి ఎస్పెషల్లీ ఆ సమాజానికి అందరికీ యువతకు కూడా ఈ డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది. అది ప్రమాదకరమైనది. రకాల జబ్బులు వచ్చేది లేట్గా వస్తాయి, ఇమీడియట్గా జబ్బులు రావు. ఆ జబ్బులు ఎందుకంటే ఆల్కహాల్ కానీ ఈ డ్రగ్స్ కానీ రెగ్యులర్గా తీసుకుంటే మానసికమైన జబ్బులు ఫస్ట్ వస్తాయి. మానసికమైన జబ్బులు వస్తాయి అంటే మంచి వాళ్ళు పిచ్చివాళ్ళుగా తయారైపోతారు. ఇంకా చేసే పనులన్నీ రివర్స్గా ఉంటాయి. సో గుండె జబ్బులు, లివర్ జబ్బులు, క్యాన్సర్ జబ్బులు,
ఇంకా రకరకాల జబ్బులు, శరీరంలో కణాలన్నీ కూడా దెబ్బతినిపోతాయి. అయితే ఏ డ్రగ్ ఎంతకాలం నుంచి ఉపయోగిస్తున్నారు, సింగిల్ డ్రగ్ వాడుతున్నారా, మల్టీ డ్రగ్ వాడుతున్నారా, బట్టి పర్సెంట్ తేడా ఉంటుంది. జబ్బులు రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి మత్తు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.